తప్పు. రక్తాలు వచ్చినట్టు నేను పీరియడ్ లో ఉన్నప్పుడు నా పొట్టలో కొట్టి నడుము మీద కొట్టి ఆ దెబ్బలు తిన్న నాకే తెలుస్తుంది ఆ బాధ. మీకెవ్వరికి తెలియదు. అనుభవించింది నేను కదా ఆ నొప్పులన్నీ. మన అఘోరమ్మ కొట్టినప్పుడు ఎప్పుడైనా చెప్పావా అమ్మా ఈ విషయాలు? 21st నైట్ నేను మా మంగళగిరి వాళ్ళందరినీ స్టేషన్ తీసుకురాకు, వాళ్ళన్నీ నిజాలు చెప్తారు, మనం కాదు చెప్పాలి. 21st నైట్ నేను మంగళగిరిలో కేసు ఇచ్చినందుకు అర్జెంట్ గా రమ్మను. మా నాన్న మా అన్నయ్య లాక్కెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చిన గోర్లు కాటాలను నేను ఆ ఒంటి మీద మీకు చూపిస్తాను. నువ్వు ఇచ్చినవి కూడా అట్లా ఉంది ఆయనకి. కాదమ్మా, ఈ విషయాలన్నీ కూడా గతంలో ఎప్పుడు మీ అమ్మ నాన్న చెప్పుకోలేదా? పోనీ నీకు చెప్పుకున్నానండి, తెలిసిన కానీ వాళ్ళు ఈ ఎవరికి విషయం వాళ్ళు చెప్పుకోలేదా? ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీ ఇప్పుడే, కానీ ఈ విష్ణు అనే దరిద్రం మా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఒప్పుకుంటారు. కాదమ్మా, విష్ణు నీ పైన కొట్టాడు ఇలా ఇలా అని చెప్తున్నావు కదా, ఏ రోజు మీ అమ్మ నాన్న చెప్పుకోలేదా ఇంత దారుణంగా దాడి చేస్తున్నాడని చెప్పి? నిజంగా మా అమ్మని కూడా కొట్టాడండి చాలా. మరి ఫ్యామిలీ మొత్తం ఇలా ఫ్యామిలీ విష్ణు మొత్తం అనే ఒక ఇక్కడ వ్యక్తి దాడి తీసుకున్నారు. చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీసుని ఆశ్రయించాల్సింది అప్పుడే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ ఆర్టీ వాళ్ళకి చెప్పిందండి మొన్న, అయితే మేము కొట్టలేదు ఇంట్లో వాళ్ళు కొట్టుకున్నారని చెప్పాడు. ఇప్పుడు మా అమ్మని కూడా మార్చేశారు. మా అమ్మని కూడా కొట్టి మా అమ్మ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. మీ అన్న హర్ష ఇక్కడే ఉన్నాడండి, పిల్లనా ఒకసారి అర్జెంట్ గా రమ్మని చెప్పు. రైట్. వర్షిని చెప్పు అర్జెంట్. వర్షిని ఇప్పుడు ఎలా ఉంది మీకు? అఘోరి అమ్మ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారు. నేను ఇంకా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి. వీళ్ళేదో మిమ్మల్ని చాకిన హోటల్ వ్యక్తున్నాడు, మీ అన్న ఉన్నాడు, విష్ణు కూడా మీ అన్న అనే చెప్తున్నావు. నువ్వు ఎంత ఇక్కడ చూడండి ఒకసారి, నువ్వు ఇంత నమ్మను. ఎందుకు నమ్మకం ఎందుకు లేదు? నన్ను చంపేద్దాం అని కూడా మాట్లాడుకున్నారు వీళ్ళు, అందుకని నేను నమ్మను. ఏదో హాస్పిటల్ తీసుకెళ్లి డ్రగ్స్ ఇప్పించి వీళ్ళ మాట ఇలా చేసుకుంటారంట. వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. డ్రగ్సా? డ్రగ్స్ ఏవో ఇప్పించి ఏదో హాస్పిటల్ గుంటూరు ఏదో వర్షిని హాస్పిటల్ నువ్వు చెప్తున్న మాట లైవ్ లో చెప్తున్నావు అమ్మా, మాట్లాడుతున్నా, మేము కూడా చూస్తున్నాం కాబట్టి. అంత ఈజీగా నీ పైన ఇంత దారుణానికి ఒడిగడితే కనుక ఎవరు ఉపేక్షించరు. అంత ఈజీ లేదు అక్కడ. నిజంగా నీకు అనుమానం ఉంటే పోలీసులకు చెప్పండి. తీసుకొచ్చిన విషయం మీకు తెలీదు, ఇక్కడ బంధించిన విషయం మీకు తెలీదు. అందుకే మీరు ఎక్కడున్నారని తెలుసుకోవడం కోసం మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చాం మేము. ఇందాక దాకా మ్యూట్ లో పెట్టాడు, మాట్లాడడం లేదు. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను అడ్డం పడ్డా అని చెప్పి మీ చేత మాట్లాడిస్తున్నాడు. చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? మీ ఆర్టీ వాళ్ళు వచ్చారని చెప్పి ఏడిపిస్తున్నారు నన్ను ఇక్కడ. ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీ చూడాలనిపిస్తే వస్తానండి. నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి ఏం చేసినా గానీ నా ప్రాణం అయితే తీసుకుంటా గానీ నేను వింటాను, మీ మాటలన్నీ వింటాను. డెఫినెట్ గా అందరూ చూస్తున్నారు కాబట్టి మీ మాటలు వింటా నేను. ఒకసారి నాకు చెప్పండి, మీరు సుమారుగా 1 week to 10 days అఘోరి అమ్మతో ట్రావెల్ చేశారు కదా, ఎక్కడ తిన్నారు తిండి? సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళాం, జ్యోతిర్లింగానికి, ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ వెళ్ళాము. ఓంకారేశ్వర్ వెళ్తుంటే ఎన్ని రోజులు ఉన్నారు? కార్లో తిన్నాము. భక్తులు కొంతమంది తీసుకొచ్చి పెట్టారు. అంటే అలా బాగా నచ్చింది ఆవిడతో పాటు అలా వెళ్ళడం, కార్లో తినడం, రోడ్ల పక్కన అలా పడుకోవడం అంతా నచ్చిందా? వెళ్ళాను కాబట్టి నేను అన్ని రోజులు ఉండగలిగాను. సరిపోని మీరు ఎంత కఠోరమైనటువంటి జీవితాన్ని అక్కడ అనుభవిస్తున్నారు అనేది ఆల్రెడీ గతంలో అఘోరి చెప్పుకొచ్చింది. ఒకసారి మీరు చెప్పండి, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఎక్కడ నిద్రపోయారు? మేము కారులో నిద్రపోయాము. ఓకే. కొంతమంది భక్తులు వచ్చి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసి వాళ్ళు ప్రసాదం లాగా భోజనం పెట్టారు. ఏం పూజలు చేశారు మీరు? వాళ్ళ ఇంట్లో నార్మల్ పూజ గదిలో హారతలు ఇచ్చామండి. ఆ భక్తులే 500, 200, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినవి అవే అలా ఉన్నాయి. అదే ఏం పూజలు అంటే మీరు పూజ చేసేదానికి ఒక ఉదాహరణకి ఎవరైనా పురోహితులు చేశారంటే? పూజలు ఏం చేయలేదు. వెళ్ళిన భక్తులు వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నార్మల్ గా హారతి ఇచ్చి వచ్చాము, భోజనం స్వీకరించి వచ్చాము. ఓకే రైట్. వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణ తీసుకొని వచ్చారు. అవును. ఓకే. ఆ దక్షిణ పెట్రోల్ కొట్టించారు. మళ్ళీ చెప్పు. భక్తులే పెట్రోల్ కొట్టించేవాళ్ళు, కొంతమంది భక్తులే పెట్రోల్ కొట్టించారు. ఓకే. ఆ భోజనం అక్కడే తినేసారు, భక్తులు పెట్రోల్ కొట్టించారు. ఇలా ఎన్ని రోజులు సాగింది? మీరు స్టార్టింగ్ మంగళగిరి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి అఘోరి అమ్మతో కలిసి ఇలా ప్రయాణించడం అంతా? అమ్మని కలిసినప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేసాం మేము మా జర్నీ. ఓకే. ఎక్కడెక్కడికి వెళ్ళారు భక్తుల దగ్గరికి? భక్తుల దగ్గరికి అంటే మిమ్మల్ని పిలిచి నార్త్ సైడ్ చాలా మంది తీసుకెళ్లారు, చాలా మంది కలిసారు, చాలా మంది రోడ్ల మీద ఆపి దక్షిణ ఇచ్చి. ఓకే.
సో ఇప్పుడు పూజలు కూడా చేస్తారు అని చెప్పి అంటున్నారు కదా, అంటే బేసిక్గా బయట ప్రచారం ఉంది. ఏం పూజలు చేస్తారు అఘోరి అమ్మ? పూజలు అయితే నేను ఒకసారి చూసానండి. నార్మల్ గా అయితే ఓంకారేశ్వర్లో శ్మశానానికి వెళ్ళాలని చెప్పి మేము వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారు. శ్మశానం దగ్గర నాకు సాధన నేర్పించి తీసుకెళ్ళిపోయారు. ఏం పూజ? అప్పుడు ఆ టైంలో వీళ్ళు ఇక్కడ నన్ను ఏం పూజ చేశారు? పూజ కాదండి, సాధన నేర్చుకోవడానికి పూజలు చేస్తారండి. నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పూజ చెయ్యలేదు. ఇంకా మీరు ఏం నేర్చుకోలేదు ఇప్పుడు ఇంకా? అంటే తన పూజలు చేయడగా ఏ చూడలేదు అంటే తన దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పారు కదా, ఏదైనా పూజలు చేస్తారా? చూసాను, అది నేను అమ్మ దగ్గరికి రానప్పుడు చూసాను. ఏం పూజ చేసింది? ఒక ఫ్యామిలీకి మెంటల్లీ అదే వాళ్ళ అబ్బాయి కొంచెం మెంటల్ గా ఉంటారు కదా, అది మెంటల్ టైప్ లో ఉంటారు కదా. రైట్. చాలా ఇంకొక విషయం వర్షిని, నువ్వు దగ్గర నుంచి అఘోరి అమ్మని ఇన్ని రోజుల పాటుగా ట్రావెల్ చేస్తావు, నాకు తెలిసి ఆవిడ గురించి ఇంత కూలంకషంగా బహుశా తల్లిదండ్రులకు కూడా తెలియదు కావచ్చు. సో అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి చెప్పు. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది, ఏం చేస్తారు, ఏం తింటారు, చాలా చర్చ అయితే ఉంది. సారీ, అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి అంటే బహుశా నీకు తెలిసినంతగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విష్ణు మా అన్నయ్య అంటున్నారు కదా, వాళ్ళంతా చెప్పింది అబద్ధం. డ్రగ్స్ తీసుకుంటది, గంజాయి తీసుకుంటది. నేను నీ మాట నమ్ముతాను, నీతో మాట్లాడతాను నేను చాలాసేపు వరకు కూడా. సో ఫస్ట్ నాకు తెలిసి అఘోరి అమ్మ వాళ్ళ నాన్నకు కూడా ఇన్ని విషయాలు తన గురించి తెలియకపోవచ్చు. చాలా రోజులు ట్రావెల్ చేశాను తనతో. సో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పు ఒకసారి. అంటే ఎలా ఉంటుంది, ఎలా 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 జరుగుతుంది తన డే లైఫ్ స్టైల్ చెప్పు ఒకసారి. డే లైఫ్ స్టైల్ లేకుండా మార్నింగ్ లెగుస్తాము, నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుని లేదా ఫ్రెష్ అయిపోయి అలంకారం చేసుకొని టెంపుల్స్ కి వెళ్తాము. అక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దర్శించుకుంటాము. మళ్ళీ వేరే టెంపుల్ కి వెళ్ళడానికి జర్నీ చేసుకుంటూ వెళ్తాము. ఆ టైంలో భక్తులు ఆపి మధ్యలో భోంచేయమని చెప్పి వాళ్ళే పిలుస్తారు. ఇంకా భోజనం స్వీకరిస్తాము, లేదా పెట్రోల్ కొట్టిస్తారు, లేదా ఏదో ఒకటి ఫ్రూట్స్ గానీ అవి గానీ ఇవి అన్ని పలహారాల లాగా ఇస్తారు. అవే తింటాం మేము. కుక్క పిల్ల ఉంటది మా దగ్గర, భైరవ్ అని చెప్పి, ఆ కుక్క పిల్ల కొంచెం రైస్ పెడతాము. ఓకే. సో ఇక్కడ మధ్యలో అప్పుడప్పుడు గతంలో కూడా అఘోరి అమ్మ చెప్పుకొచ్చింది, బహుశా మీరు కూడా చూసే ఉంటారు, శివాలను తింటాను, నేను శ్మశానంలోనే పడుకుంటాను, ఎప్పుడు చూసినా శివనామ స్తోత్రం నేను పఠిస్తూ ఉంటాను, శివుని ఆజ్ఞతో నేను ఎప్పటికి బతుకుతూ ఉంటాను, సనాతన ధర్మం కోసం కష్టపడుతూ ఉంటానని చెప్పుకొచ్చారు. ఈ 10 రోజుల్లో లేదా ఈ వారం రోజుల్లో మీరు తనతో ఉన్నప్పుడు సో సనాతన ధర్మం కోసం మీరు పాటుపడిన విధానం ఏంటి? అట్ ది సేమ్ టైం శివనామ స్తోత్రం ఇవన్నీ ఎడబోయాయి మరి, అంటే ఇవన్నీ సాధ్యమైందా? శివాలను తినడము ఇవన్నీ కూడా తనే గతంలో చెప్పుకొచ్చారు, ఇవన్నీ ఎప్పుడైనా చూసారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తీసుకొచ్చిన దగ్గర నుంచి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకో, తర్వాత నీకు నేను నేర్పించాల్సింది నేర్పిస్తా అన్నారు. అందుకని చెప్పి నేను ఫస్ట్ జ్యోతిర్లింగాలు దర్శించడానికి తీసుకెళ్లారు. ఓకే. సో ఇవన్నీ చూడలేదు ఎక్కడ కూడా మీరు? దాని శివాలు తినగా కానీ లేకపోతే ఎందుకు అడుగుతున్నా అంటే అసలు అఘోరియే లేదు, అఘోరియేనే ఫేక్ అనేది కొన్ని ప్రజల్లో ఒక వర్షన్ గా ఉంది. సో దానికి ఒక సమాధానం మీరు ఉంటేనే కరెక్ట్ గా ఉంటది. శవాన్ని తింటారండి, మీరు చూసారా? ఫేక్ అంటే చూసాను. ఫేక్ అంటే కొంతమంది నమ్ముతారు, నమ్ముకోన్నాళ్ళు మాంసనేత్రం మనోనేత్రం అని 2 ఉంటాయి. ఈ రెండిట్లో మాంసనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు, మనోనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు. అంతేగాని అందరూ ఒకేలా చూడరు కదా, వాళ్ళకున్న మనసుని బట్టి వాళ్ళకున్న భక్తిని బట్టి చూస్తారు. ఓకే. సో శివాని తిన్నారు, ఎక్కడ తిన్నారు మీరు చూసారా? చూసాను. ఎక్కడ? సోమనాథ్ దగ్గర. మీరు అక్కడే ఉన్నారా? ఇంత ముక్క తింటారు. ఓకే. ఇక్కడ పెట్టారా? సో రోజు 14 ఏళ్ళ కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటే కానీ అఘోరి కాలేరు అని చెప్పిన నేపథ్యంలో సో రోజు ఎటువంటి పూజలు చేస్తారు? తను సాధన రోజు ఉంటుంది కదా ఏదో రకంగా. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు 1 or 2 hours సాధన చేసుకుంటారమ్మా. నేను కారులోనే ఉంటాను. ఎప్పుడు శివయ్య పాటలు కారులో వినిపిస్తూనే ఉంటాయి. అమ్మకి లోపల భైరవి అమ్మ అంటే కాళికా అమ్మవారు కాలభైరవి విగ్రహాలకి రోజు బ్లడ్ తో అభిషేకం చేస్తారు. దేంతో? బ్లడ్ తో. అమ్మ హ్యాండ్ కట్ చేసుకుని బ్లడ్ తో అభిషేకం చేస్తారు. కారులో ఉంటుందా ఆ 2 విగ్రహాలు? అవునండి. రోజు కాళికా అమ్మవారు కాలభైరవుడు విగ్రహం. తన చెయ్యి కట్ చేసుకొని ఆ బ్లడ్ తో పూజ చేస్తారా?